ప్రెజెంట్ అయితే నేను వడోదరాలో ఉన్నాను. ఇదే నేను తీసుకున్న డార్మెటరీ రూము. 400 రూపీస్కి అయితే booking.com యాప్లో బుక్ చేసుకున్నాను. పేరైతే శివసాయి డార్మెటరీ. బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నీట్గా ఉంది రూమ్ అయితే. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ చేసేసరికి. అండ్ ఇక్కడ చివరిలో ఫస్ట్ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది డార్మెటరీ రూమ్ అయితే. శివసాయి డార్మెటరీ పేరైతే. సో ఆ కాస్ట్కి మాత్రం చాలా ఎక్కువ, యాక్చువల్లీ చాలా బాగుంది. సో చాలా నీట్గా ఉంది. వడోదరా అయితే చాలా పెద్ద సిటీ, జామ్నగర్ కన్నా చాలా పెద్ద సిటీ. నేను వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్, 8:30 ఆ టైంకి. సో మొత్తం గుజరాత్లో పెద్ద సిటీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఫస్ట్ అహ్మదాబాదే, సెకండ్ది సూరత్, మూడోది వడోదరా. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా వడోదరా అయితే. అండ్ ఈరోజు నేను ప్రపంచంలోనే ఏదైనా ఒక పెద్ద టాలెస్ట్ స్టాచ్యూ ఏదైనా ఉందనంటే అది ఖచ్చితంగా మన ఇండియాలో గుజరాత్లోనే ఉంది. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మొత్తం ప్రపంచంలోనే ద టాలెస్ట్ స్టాచ్యూ అది. సో దానికి మించిన టాలెస్ట్ స్టాచ్యూ ఏదీ లేదు ప్రపంచంలో. 183 మీటర్స్ హైటు. సో అంత టాలెస్ట్ స్టాచ్యూ అది. సో ఈరోజైతే నేను అక్కడికైతే వెళ్ళబోతున్నాను. అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడుందంటే 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాక్తా నగర్ అనే ఒక విలేజ్ దగ్గరలో ఉంది. అండ్ ఇప్పుడు వడోదరా నుంచి అక్కడికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే టోటల్గా ఒక 87 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అయితే. ఈజీగా ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాను. మ్యాక్సిమం 10:30 అలా రీచ్ అయిపోతాను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి. నాకు తెలిసి మ్యాక్సిమం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అదంతా కంప్లీట్ చేసేసరికి ఒక 2-3 అవర్స్ పట్టచ్చు. మ్యాక్సిమం 12-12:30కి అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి డైరెక్ట్గా ముంబైకి అయితే బయలుదేరుతాను. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి ముంబైకి అయితే టోటల్గా ఒక 450 కిలోమీటర్స్ అలా ఉంది డిస్టెన్స్ అయితే. అంటే మ్యాక్సిమం ముంబై రీచ్ అయ్యేసరికి రాత్రి 8 అలా అయిపోతుంది. సో ఇది ఈరోజు మొత్తం నా ప్లాను. వావ్, పర్టికులర్గా ఈ టూరిస్ట్ ప్లేస్లో మాత్రం డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏసీ బస్సులు కూడా పెట్టారు. సో యాక్తా నగర్ నుంచి టోటల్గా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు, దాంతోపాటు సర్దార్ సరోవర్ డ్యాము, జంగిల్ సఫారీ, ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల. అవన్నీ కూడా ఏసీ బస్సులో హ్యాపీగా వెళ్ళేటట్టు మొత్తం ప్లాన్ చేశారు. ఫైనల్లీ ఇప్పటికీ 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే యాక్తా నగర్ దాటిపోయిన దగ్గర నుంచి కూడా ఇంకా ఐలాండ్ కింద వస్తుంది, సాధుబెట్ ఐలాండ్ అంటారు. అండ్ రైట్ సైడ్లో అంతా కూడా నర్మదా రివర్ ఉంది. అండ్ చివర్లో మీకు కనిపిస్తున్న మౌంటైన్స్ అయితే వింధ్యాచల్, సాత్పుడా మౌంటైన్ రేంజెస్ అంటారు. అండ్ ఈ రోడ్ మీద లైట్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. నేనైతే ఈజీగా ఒక 1.5 అవర్లో వచ్చేయచ్చు అనుకున్నాను వడోదరా నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి. కాకపోతే 2 అవర్స్ పట్టింది ఇక్కడికి రావడానికి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఇప్పుడు 11 అవుతుంది, ఇప్పటికి రీచ్ అయ్యాను. ఫైనల్లీ ఇప్పటికి రీచ్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే మీకు మొత్తం ఎంట్రీ టికెట్ కాస్ట్ ఎంత, టైమింగ్స్ ఏంటి, సో టోటల్ హిస్టరీ డీటెయిల్స్ అంతా కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే నేను లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఎంట్రీ టికెట్ కాస్ట్ విషయానికి వస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ SOU ఎంట్రీ టికెట్ అని అంటారు. బేసిక్ టికెట్ అయితే 150 రూపీస్ అడల్ట్స్కి, 90 రూపీస్ చిల్డ్రన్కి. అయితే బేసిక్ టికెట్లో మెమోరియల్, మ్యూజియం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, లేజర్ షో ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది కాకుండా మనకి స్పెషల్ టికెట్ కూడా ఉంటుంది. అదైతే 380 రూపీస్ అడల్ట్స్కి, 230 రూపీస్ చిల్డ్రన్కి. అయితే దీంట్లో బేసిక్ టికెట్తో పాటు ఇంకోటి కూడా ఎక్స్ట్రాగా చూడొచ్చు. 135 మీటర్స్ హైట్లో ఉన్న గ్యాలరీ అయితే మనం చూడొచ్చు. అయితే ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సోమవారం కూడా మండే రోజున క్లోజ్లో ఉంటుంది. కేవలం ట్యూస్డే నుంచి సండే వరకే ఓపెన్లో ఉంటుంది ప్రతి వీకు. సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి రూపంలో నిర్మించిన ఈ స్టాచ్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దీన్ని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. గుజరాత్లో జన్మించిన సర్దార్ పటేల్ గారి ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని మన ప్రెసిడెంట్ PM గారు సంకల్పించి ఈ స్టాచ్యూకి అయితే శ్రీకారం చుట్టారు. ఈ స్టాచ్యూ గుజరాత్లో నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యామ్కు 3 కిలోమీటర్ దూరంలో నిర్మించారు.
అయితే ఈ ప్రాజెక్ట్ మొదట మన ప్రెజెంట్ పీఎం గారు 2010లో అయితే అనౌన్స్ చేశారు. అయితే కన్‌స్ట్రక్షన్ అయితే 2013 అక్టోబర్‌లో స్టార్ట్ అయింది. 2018లో పూర్తయింది. 2018 అక్టోబర్ 31న అయితే ఇనాగ్రేట్ అయితే చేశారు. మొత్తం బ్రాంజ్ క్లాడ్ ఎక్స్‌టీరియర్‌తో 182 మీటర్ల హైట్‌తో నిర్మించబడింది. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత భారతీయ శిల్పి రామ్‌వి సుతార్ రూపొందించారు. అలాగే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరలో జంగిల్ సఫారీ, కాక్టస్ గార్డెన్, బటర్‌ఫ్లై గార్డెన్, సాంప్రదాయ హస్తకళలను ప్రదర్శించే ఏక్తా మాల్ దగ్గరలో అయితే ఉన్నాయి. గుజరాత్‌లో 182 నియోజక వర్గాలున్న నేపథ్యంలో ఈ స్టాచ్యూ ఎత్తు 182 మీటర్లు ఉండేటట్లుగా నిర్మించారు. అయితే ఈ స్టాచ్యూ మొత్తం 5 జోన్స్‌కి అయితే డివైడ్ చేశారు. జోన్ 1లో బేస్ నుంచి షిన్ వరకు ఉంటుంది. అయితే దీంట్లో మెమోరియల్ గార్డెను, మ్యూజియం కూడా ఉంటుంది. అలాగే ఒక సొవెనిర్ షాపు, ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి జస్ట్ 2 మినిట్స్ మాత్రమే పట్టింది. దానికి కారణం ఎస్కలేటర్ ఒకటి ఉంది. రెండోది వాకింగ్ ట్రావెలేటర్ ఉండడం వల్ల జస్ట్ 5 మినిట్స్లో ఇక్కడ దాకా ఈజీగా వచ్చేసాను. సో దీన్ని సాధు బెట్ ఐలాండ్ అని అంటారు. సమ్మర్ వల్ల ఈ నర్మదా రివర్లో వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. ప్రెజెంట్ నేనైతే 83 మీటర్స్ హైట్లో జోన్ 1 బేస్లో ఉన్నాను. అయితే జోన్ 2లో సిన్ నుంచి తై వరకు ఉంటుంది. 83 మీటర్స్ నుంచి 149 మీటర్స్ మధ్యలో ఉంటుంది. అయితే జోన్ 3లో గ్యాలరీ అయితే ఉంటుంది 153 మీటర్స్ హైట్లో. అయితే 153 మీటర్స్ హైట్లో ఉన్న గ్యాలరీ చూడాలంటే మాత్రం మనం స్పెషల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఎవరైతే బేసిక్ టికెట్ తీసుకుంటారో వాళ్ళకి జోన్ 1 వరకే అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ చివరిలో చూస్తే 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్ క్లియర్గా కనిపిస్తుంది. దీనికోసం 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 19,000 చదరపు కిలోమీటర్ల రేడియస్తో 2,989 కోట్ల భారీ ఖర్చుతో 1,700 టన్స్ బ్రాంజ్ ప్లేట్స్, 18,500 టన్నుల స్టీలు రాడ్లు, 22,500 టన్నుల రాగి షీట్లు వినియోగించారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి 2 ఇంతలు పెద్దదిగా నిర్మించిన ఈ సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. అయితే 2018 నుంచే ఈ స్టాచ్యూ చూడడానికి చాలా ఎక్కువ టూరిస్ట్ అయితే వచ్చేవారు. సో లాస్ట్ 2023లో 50 lakhs, 2024లో 58 lakhs టూరిస్ట్ అయితే విజిట్ చేశారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని. అయితే మొత్తం ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్లో 3000 వర్కర్స్ అలాగే 250 ఇంజనీర్స్ అయితే పనిచేశారు. ముఖ్యంగా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఇదే, ఈ వాకింగ్ ట్రావెలేటరే. ఇది ఉండడం వల్ల అసలు మనం వాకింగే చేయక్కర్లేదు, నించుంటే చాలు అదే తీసుకెళ్ళిపోతుంది. 800 మీటర్స్ అయితే జస్ట్ 1 మినిట్లో తీసుకెళ్ళిపోయింది. ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి చాలా బెనిఫిట్ దీనివల్ల. అండ్ ఇక్కడైతే మనకి ఆటోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏవైనా మనం ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు హెల్ప్ డెస్క్, మినీ ట్రావెలర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బస్ స్టాప్కి పార్కింగ్ అయితే చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది ఉంది. నా లైఫ్లో ఒక టూరిస్ట్ ప్లేస్కి ఇంత పెద్ద పార్కింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. వందల వేల వెహికల్స్ అయినా పట్టేస్తాయి, అంత పెద్దది ఉంది పార్కింగ్ అయితే. సో పర్టికులర్గా ఈ టూరిస్ట్ ప్లేస్కి అయితే మాత్రం డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడైతే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అసలు ఎక్కడుంది, మొత్తం ఆ రూట్ అయితే మొత్తం అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ చుట్టుపక్కల జంగల్ సఫారీ ఇంకా ఇలా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అసలు అవి ఎక్కడున్నాయి, వీటన్నిటికి టికెట్ రేట్స్ అంతా, టైమింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడైతే మొత్తం డిస్ప్లే పెట్టారు. ఫైనల్లీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. నిజంగా ఏ మాటకా మాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అక్కడ ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనం అసలు ఆ స్టెప్స్ కూడా ఎక్కక్కర్లేదు, వాకింగ్ కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అసలు వాకింగే చేయక్కర్ లేకుండా వాకింగ్ ట్రావెలేటర్స్ అయితే ఉన్నాయి.
ఎక్కువగా ఈ ట్రావెల్ అయితే మనం పెద్ద పెద్ద ఎయిర్‌పోర్ట్స్‌లో చూస్తూ ఉంటాం. సో, అవైతే ఇక్కడ పెట్టారు. మెయిన్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్టు. ఈ సమ్మర్‌లో కూడా నాకైతే అసలు చిన్న చెమట కూడా రాలేదు. ఎందుకంటే చాలా వరకు అసల నేను నడలేదు. అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ చాలా చాలా ఇంపార్టెంటు. ఈ బ్రిడ్జ్ లేకపోతే అసలు అక్కడికైతే వెళ్ళలేము. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఒక ఐలాండ్‌లో ఉంది. ఒక రివర్ పక్కన ఉంది. మొత్తం చుట్టూరు మౌంటైన్సే. అయితే ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి మొత్తం నర్మదా రివర్ అంతా ఎండిపోయింది. అయితే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, నేనైతే బేసిక్ టికెట్ తీసుకున్నాను 150 రూపీస్‌ది. అదే 380 రూపీస్‌ది గనుక ఒకవేళ తీసుకొని ఉండుంటే, కింద బేస్ నుంచి 153 మీటర్స్ హైట్‌లో ఉన్న గ్యాలరీ దగ్గరికైతే వెళ్ళొచ్చు. గ్యాలరీ అంటే ఫోటోస్ అవి ఇవి ఉండవు. సో, అక్కడి నుంచి మొత్తం వ్యూ పాయింట్ అంతా చూడడానికి అదొక బాల్కనీలా ఉంటది. చాలా బావుంటది. అక్కడి నుంచి చూస్తే టోటల్‌గా అంతా కనిపిస్తది సీనరీ లాగా. సో, ముందుగా నాకు ఆ విషయం అయితే సరిగ్గా తెలియలేదు. సో, దానివల్ల నేను బేసిక్ టికెట్ తీసుకోవడం వల్ల చాలా పెద్ద అడ్వెంచర్ అయితే మిస్ అయిపోయాను. సో, అందుకే మీరు గనుక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వస్తే ఖచ్చితంగా 380 రూపీస్ టికెట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే 153 మీటర్స్ హైట్ వరకు వెళ్ళొచ్చు లిఫ్ట్‌లో. సో, అంత హైట్‌లో నుంచి చూస్తే మాత్రం చాలా బావుంటది అందుకే. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు వడోదర నుంచి ముంబై అయితే వెళ్ళబోతున్నాను. సో, టోటల్‌గా ఒక 430 కిలోమీటర్స్ అలా ఉంటది. సో, ముంబై కాబట్టి ఖచ్చితంగా రోడ్స్ అయితే బానే ఉంటాయని అనుకుంటున్నాను. సో, ప్రెజెంట్ అయితే యావరేజ్‌గా ఒక 80 స్పీడ్‌లో అలా వెళ్తున్నాను. సో, ఈజీగా ఒక 6, 7 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నాను. సో, ఎలా కాదనుకున్నా ముంబై రీచ్ అయ్యేసరికి రాత్రి 8 అలా అయిపోవచ్చు. చాలా ఎక్కువుంది ట్రాఫిక్కు. ఇంత చిన్న రోడ్‌లో ఇన్ని లారీలంటే చాలా కష్టం. మరి ఏమైందో, ఎందుకు ట్రాఫిక్ అయిపోయిందో తెలియట్లేదు. ఓహ్! ఇప్పుడైతే భరూచ్, సూరత్, ముంబై హైవే మీద ఉన్నాను. ఇదైతే NH-48 ఇది. ఓహ్! చాలా ఎక్కువ ఉన్నాయి లారీస్ అయితే. నిజంగా నా జీవితంలో ఒకేసారి ఇలా 3 లారీలు వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. చాలా దారుణం అసల. ఓహ్! అసలు నిజంగా ఇది హైవే అనే దానికన్నా కేవలం లారీల కోసమే సెపరేట్‌గా ఈ హైవే డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. సుమారుగా ఒక 100 లారీలు ఉన్నాయి రోడ్డు మీద. మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. అయితే ఇది ముంబైకెళ్ళే హైవే కాబట్టి కొంచెం మనం లారీలైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి లారీస్ అయితే. అసలు ఇంతకీ ఎందుకు ఇంత ట్రాఫిక్ అయిందో తెలియడం లేదు. ఇంకా ముంబై అయితే 331 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. అండ్ నిజంగా నేను గుజరాత్‌లో అయితే మొత్తం 4 నైట్స్ అయితే స్టే చేశాను. ఫస్ట్‌ది అహ్మదాబాదు, తర్వాత హాల్వేదు, మూడోది జామ్‌నగరు, నాలుగోది నిన్న వడోదర. అయితే నేను తీసుకున్న ఈ 4 నైట్స్, ఈ 4 రూమ్స్ కూడా అన్నీ కూడా 500 రూపీస్ లోపే తీసుకున్నాను. చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా నీట్‌గా ఉన్నాయి డార్మిటరీ రూమ్స్ అన్నీ కూడా. సో, నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటాయని ఈ కాస్ట్‌లో. అండ్ మెయిన్ ఫుడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టైల్ అయితే చాలా బాగా పెడుతున్నారు ఇక్కడ గుజరాత్‌లో. సో, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో ఏమో మరి ఎలా ఉంటుందో తెలీదు గానీ, చిన్న చిన్న మీడియం రేంజ్‌లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్‌లో చాలా బాగుంది సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే. అండ్ ఈరోజు నైట్‌కి నేను ముంబై అయితే రీచ్ అయిపోయిన తర్వాత, రేపు మొత్తం ఇంకా ముంబై సిటీ అంతా కూడా చూడబోతున్నాను. అండ్ ఆ తర్వాత ఎల్లుండి అయితే ముంబై నుంచి గోవా అయితే బయలుదేరుతాను.
అండ్ ఆ తర్వాత గోవాలో ఒకరోజు ఉండి గోవా మొత్తం చూసి, ఆ తర్వాత గోవా నుంచి డైరెక్ట్‌గా ఇంకా కన్యాకుమారి అయితే బయలుదేరిపోతాను. నాకు తెలిసి ఒక 1 ½ డే పట్టొచ్చేమో గోవా నుంచి కన్యాకుమారి. అండ్ ఆ తర్వాత కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడి అవన్నీ కూడా చూసేసిన తర్వాత అప్పుడు నేను అక్కడి నుంచి డైరెక్ట్‌గా మా విశాఖపట్నం అయితే బయలుదేరిపోతాను ఇంటి దగ్గరికి. ప్రెజెంట్ టైమ్ అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నాను. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ముంబై చూసేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్‌గా నాసిక్ అయితే వెళ్దాం అనుకున్నాను. నాసిక్, హరిహర్ ఫోర్ట్ కూడా 2 ప్లేసెస్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ప్రెజెంట్ అయితే బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది. అందుకే నేను ఇంకా నాసిక్, హరిహర్ ఫోర్ట్ అయితే 2 ప్లేసెస్ కూడా ఇంకా వెళ్ళట్లేదు. క్యాన్సిల్ అయితే చేసేసాను. ఇదైతే మహారాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టు. ఇంకా గుజరాత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నేను మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాను. అయితే మొత్తం ట్రిప్ స్టార్ట్ చేసేప్పటికి 40 రోజులైతే కంప్లీట్ అయింది. ఈరోజు 41వ రోజు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ నేను మొత్తం పట్టుకున్న బడ్జెట్ అయితే 80,000. ఇప్పటికి 40 రోజులకైతే టోటల్‌గా ఎంత ఖర్చయిందంటే రూ. 59,524 ఖర్చయింది. అయితే దగ్గరలో 60,000 అనుకోండి టోటల్‌గా. అయితే ఇంకా కేవలం 20,000 మాత్రమే బడ్జెట్ ఉంది నా దగ్గర. అయితే ఈ కేవలం 20,000 రూపాయలతోనే అక్కడ ముంబైలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ గోవా వెళ్ళి, గోవాలో ఉన్న చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి, అక్కడి నుంచి డైరెక్ట్‌గా కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడి 3 ప్లేసెస్ కూడా కంప్లీట్ చేయాలి. అండ్ అప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంకా మా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖపట్నం మా ఇంటి దగ్గరికైతే వెళ్ళాలి. ఫైనల్లీ ముంబైకైతే రీచ్ అయిపోయాను. టైం అయితే రాత్రి 8 అవుతుంది. అయితే ఈ 430 కిలోమీటర్స్ వడోదర నుంచి ముంబై రావడానికి నాకైతే కరెక్ట్‌గా 7 అవర్స్ పట్టింది. నేనైతే ఆన్లైన్‌లో booking.com యాప్‌లో రూమ్ అయితే బుక్ చేశాను. ఇక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి మెట్రో వెళ్తుంది. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎటు వెళ్తున్నానో అసలు నాకే తెలియట్లేదు. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ కనుక లేకపోతే చాలా ఇబ్బంది అయిపోదును. ఎందుకంటే ఈ ముంబై సిటీలో గూగుల్ మ్యాప్స్ లేకపోతే చాలా కష్టం. ప్రెజెంట్ టైం అయితే 8:30 అవుతుంది. ఇప్పటికి రీచ్ అయ్యాను రూమ్‌కి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది ట్రాఫిక్‌లో. ఇదే నేను తీసుకున్న డార్మెటరీ రూము. నాకైతే 400 రూపీస్ పడింది. పేరైతే మహిరా డార్మెటరీ. రూమ్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. అండ్ రేపైతే ఫుల్గా ముంబై సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి.